దేవతాభ్యో నమో నమః హిరణ్యో దేవతావత్ ప్రసాదితురస్తు ఆయర్థ దండం పెట్టమ్మా ముందుకు పెట్టాలి దండలాగా బాడీ చేతులు పగలకూడదు అలా భుజం మీద చెయ్యచ్చు ఈ చెయ్యిని ఎలా చూపెట్టు అరుంధతి వశిష్టాది దేవానం భగవద్గీత చుక్క చూడు ఆ చుక్కను చూసి అటు పక్క చుక్కను చూడు తెల్ల కనిపిస్తుంది చూడు తెల్ల కనిపిస్తుంది అదిగో తెల్ల కనిపిస్తుంది చూడు ఆ తెల్ల దాని మీద ఇంకో చిగురు ఉంది ఆ చిగురు మీద అమ్మలు చూడు అక్కడ ఉంది అరుంధతి నీకు కనిపించట్లేదు నిద్ర లేదు కాబట్టి నీకు అరుంధత్యాది దేవత ప్రసాదిత భగవత అభ్యస్తు లక్ష్మీభ్యో నారాయణ దండం పెట్టండి ఇద్దరు మీరు దండం పెట్టండి అలాగే ఆకాశం మీద చూస్తూ ఉండండి అరుంధతి వశిష్టాది దేవత ప్రసాదిత భగవత బ్రహ్మ అర్పణస్తు లక్ష్మీభ్యో నారాయణ దేవత నమో నమః కర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అనే పదములను ఉచ్చరించి నా తల్లిదండ్రులు చూపించిన తేజ అనే అమ్మాయిని మనస్ఫూర్తిగా వివాహం చేసుకొని మీ వద్దకు వచ్చి నిల్చున్నాను. ఓ అరుంధతి వశిష్ఠ దేవతల్లారా, నేటి నుంచి నన్ను నమ్మి నా కుటుంబాన్ని నమ్మి నా గ్రామంలో అడుగుపెట్టి నాతో వేదమంత్రాల సన్నాయి వాద్యాల ఇరు వర్గాల బంధువుల సమక్షంలో కళ్యాణ వేదిక మీద 3 ముళ్ళు కట్టి నా భార్యతో పాటు వచ్చి నించున్నాను. నేటి నుంచి నా భార్య అయిన తేజ వాళ్ళ పుట్టింట్లో ఏ విధంగా అల్లారుముట్టిగా పెరిగిందో అదేవిధంగా నేటి నుంచి మా ఇంటిలో కూడా మా ఆడపిల్ల వలె చూసుకుంటూ ఆలన పాలన ముద్దు ముచ్చట్లు అన్నీ చేస్తూ తన కంట కన్నీరు రాకుండా తన పుట్టింటి వాళ్ళ పేరు అత్తవారి ఇంట్లో నిలబెట్టుకునేటట్లు చేస్తున్నట్లు చూసుకుంటామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నన్ను నమ్ముకొని నేను నా అత్తవారిని కూడా వాళ్ళకు కలిగిన పండుకాయ పెట్టింది తీసుకొని ఫలాపేక్షం లేకుండా ఆనందమయంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగ పున్నాడు జరుపుకొని మా ఇంటికి వచ్చి ఆనందంతో నా భార్యతో జీవితం గడుపుతానని మాట ఇస్తున్నాను. సర్వదేవా నమస్కృత అర్పణస్తు చిత్తమ ధర్మేచ అర్థేచ కామేక్ష మోక్షేక్ష నాతి చరితవ్య నాతి క్షరామి అనే పదములను ఉచ్చరించి నేడు నా తల్లిదండ్రులు చూపించిన గోపాలకృష్ణ అనే అబ్బాయిని మనస్ఫూర్తిగా అంగీకరించి నా బంధువుల సమక్షంతో తన యొక్క గ్రామానికి వచ్చి వారు నిర్ణయించిన కళ్యాణ వేదిక మీద నా తల్లిదండ్రుల బంధువుల సమక్షంలో తన యొక్క తల్లిదండ్రుల బంధువుల సమక్షంలో వేద మంత్రాల సన్నాయి వాద్యాల మధ్య 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచి మీ దర్శనార్థమై వచ్చి నించున్నాను. నేటి నుంచి నా తల్లిదండ్రులు పదే పదే రా అని పిలిచిన నా అత్తింటి వారి అనుమతి తీసుకొని సకాలంలో నా పుట్టింటికి వెళ్ళి తిరిగి సకాలంలో నా మెట్టినింటికి వచ్చి నా సంసార జీవితాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తున్నాను. పండగ పున్నాళ్ళకి తప్ప ఏదైనా అవసరం వచ్చినతో పుట్టింటికి వెళ్ళి సకాలంలో మెట్టినింటికి వచ్చి మెట్టినింటిలో నా పుట్టింటి వారి పేరును నిలబెట్టుకొని నా సంసారాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తున్నాను. నేటి నుంచి ధన ధాన్య హిరణ్య బహు పశు సంపదలతో 6 పాపలతో 6 బాబులతో చెప్పు చెప్పాలా 12 మంది 6 పాపలతో 6 బాబులతో నిండు నూరేళ్ళు చిలకా గోరింకల వలె కలకాలం జీవిస్తామని మాట ఇస్తున్నాను. అరుంధతి వశిష్ఠ దేవతల్లారా, ఇవియే మా యొక్క విన్నపములు. ఇంగోని నమస్కారం చేసుకోండి. శతమానం భవతి శతాయత్ పురుషేవేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నీ ఫోటోలు ఏమిటుంటాయి గబగబ